కళ్ళు మోసం చేస్తాయి కాని ప్రత్యక్ష సాక్షులకు అంతా తెలుస్తుంది కదా. వారు చెప్పిన కథనమే ఇది. వైఎస్ షర్మిల కుమారుడు వివాహ నిశ్చితార్థానికి హాజరైన ఏపీ సీఎం జగన్తో షర్మిల పెద్దగా కలవలేదా అంటే అవుననే అంటున్నారు ఆ ఫంక్షన్కు హాజరైనవారు. స్వయంగా జగనే కల్పించుకుని షర్మిలతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె పెద్దగా స్పందించలేదని అంటున్నారు వారు. దానితో అన్నా చెల్లెళ్ల మధ్య ఈ స్థాయిలో గ్యాప్ పెరిగిపోయిందా అంటున్నారు. 10 రోజులుగా షర్మిల తన కుమారుడి ఎంగేజ్మెంట్కు చెందిన ఇన్విటేషన్లను 2 రాష్ట్రాల్లోని ప్రముఖులకు అందజేస్తూ వచ్చారు. ముందుగా అన్న వైఎస్ జగన్కే ఇచ్చారు కూడా. కానీ అందరితో ఆమె కలిసిన ఫోటోలు, వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. కానీ సీఎం జగన్కు ఇన్విటేషన్ అందజేసిన ఫోటో ఒక్కటన్నా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చూసిన గుర్తులేదు. ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా ఏపీ సీఎంఓ కానీ, వైసీపీ కానీ విడుదల చేయలేదు. ఎంగేజ్మెంట్కు జగన్ హాజరైన వీడియోలు అలాగే ఫోటోలు మాత్రం సీఎంఓ ప్రతినిధులే మీడియాకు రిలీజ్ చేశారు. ఈ మధ్యలో జరిగిన కీలక పరిణామం షర్మిల ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ కావడమే. ఏపీ సీఎం తన మేనల్లుడి ఎంగేజ్మెంట్ సందర్భంగా తమ కుటుంబంలో అంతా బాగానే ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అని అంటున్నారు పరిస్థితులను గమనిస్తున్నవారు. కారణం ఏదైనా కావొచ్చు, సీఎం జగన్ ఖచ్చితంగా తన కుటుంబానికి దగ్గరగానే ఉండాలని అనుకుంటున్నారని ఆ వీడియోలు, ఫోటోలు చూసిన వారికి అనిపిస్తుంది. ఈ వ్యవహారం మొత్తంలో వైఎస్ షర్మిలనే అన్నతో దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు ఆ ఫంక్షన్కు హాజరైనవారు. జగన్ తన సోదరిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలని చూసినా కనీసం అన్న ముఖంలో ముఖం పెట్టి చూడలేదని అంటున్నారు ఇతర అతిథులు. వీడియోలో సైతం జగన్ దగ్గరకు రమ్మని పిలుస్తున్నా షర్మిల కనీసం అటువైపు చూడలేదు. తన వైఖరి చూసి ఆమె భర్త అనిల్ కూడా సందిగ్ధంలో పడిపోవడం స్పష్టంగా కనిపించింది. దానితో తన తల్లి విజయమ్మతో కాసేపు ముచ్చటించి జగన్మేనలుడిని, ఆయనకు కాబోయే భార్యను ఆశీర్వదించి సతీసమేతంగా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారని తెలుస్తుంది. ఇక ఇదే వేడుకకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రం ఘన స్వాగతమే లభించింది. బ్రదర్ అనిల్ షర్మిల స్వయంగా ఆయనను ఆహ్వానించడమే కాకుండా ఉన్నంతసేపు పవన్తో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. దీనితో ఏపీ రాజకీయంగా కొత్త బంధాలకు షర్మిల కుమారుడి నిశ్చితార్థం వేదికైందా అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా జగన్ తన బద్ధ శత్రువులా భావించే పవన్కు ఆయన సోదరి తమ కుటుంబ వ్యవహారంలో ఇంతటి ఆదరం చూపడం జగన్కు ఇబ్బంది కలిగించే అంశమే. ఏదేమైనా రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు అనుకుంటూ వస్తున్న వైఎస్సార్ అభిమానులకి అన్నా చెల్లెళ్ల మధ్య వ్యక్తిగత స్థాయిలో పెరిగిపోయిన విభేదాలు షర్మిల కుమారుడి నిశ్చితార్థం సాక్షిగా బయటపడ్డాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇలాంటి మరిన్ని పొలిటికల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.